ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నమ్ముతున్నావా? స్థిరముగా నమ్ముతున్నావా? లేదా పరిస్థితులు బాగున్నప్పుడు నమ్మి కాస్త అనానుకూల పరిస్థితులు రాగానే దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం సన్నగిలుతూ ఉందా? ఎప్పటికీ నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైన ఒక మాటను నీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఇంతకీ నీ కుటుంబంలో నీవు ఆశించుచున్న వాటిలో, నీవు కోరుకుంటున్నటువంటి వాటిలో, లేదా ఎదురు చూస్తున్న వాటిలో దేవుని మహిమను ఎందుకు చూడలేకపోతున్నావో చెప్పమంటావా? నీవు నమ్మటం లేదు. దేవుడు అంటున్నాడు, నీవు నమ్ముతున్నావు, అయితే సంపూర్ణంగా పరిపూర్ణంగా నమ్మటం లేదు అని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ఏ పరిస్థితి అయినా దేవుని నేను నమ్మాలి. ఆయన అప్పులు తీర్చగలడు అని నమ్మాలి. నా వ్యాధులను స్వస్థపరచగలడు అని నమ్మాలి. నా బిడ్డలను బాగు చేస్తాడు అని నమ్మాలి. నా ఇంటిని ఆయన కట్టి ముగిస్తాడు అని నమ్మాలి. ఇంకా 1, 2 కాదు, అన్ని విషయాలలో ఇది అది అని లేకుండా అన్ని విషయాలలో నువ్వు దేవుని నమ్మగలిగితే నిశ్చయముగా ఈ మాసంలో ఆయన మహిమను నీ కుటుంబంలో, నీ పరిస్థితులలో చూస్తావు. పరిశుద్ధుల తండ్రి, ఎంతమంది అయితే ప్రభువా ఇకపై నేను నిన్ను సంపూర్ణంగా నమ్మాలి, నమ్మడానికి సహాయం చేయి నేను ప్రార్థన చేస్తున్నారో వారికి కృప చూపండి. అట్లు వారు నిన్ను నమ్మగా నీ మహిమను బయలుపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.